ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో దైవ సేవకురాలైన ప్రభుకుమారి గారు ఉన్నారు. అమ్మ మీకు వందనాలు. వందనాలమ్మా. అమ్మగారు నాగాలంక చుట్టుపక్కల గ్రామాల్లో పరిచర్య చేస్తున్నారు. ఈవిడ చిన్ననాటి నుంచి ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారనేది మనం చూద్దాం. ఆవిడ వ్యక్తిగత సాక్ష్యాన్ని చూద్దాం. అమ్మ మీ బాల్యం గురించి చెప్పండి. అయితే మాది ఇక్కడికి అవనిగడ్డ మండలం, మాది పులిగడ్డ గ్రామం అన్నమాట. వివాహము అయ్యే వరకు కూడా మేము విగ్రహారాధన చేస్తానే ఉండేవాళ్ళము. మా వివాహం కూడా విగ్రహారాధన పెళ్ళి అయింది మాది కూడాను. ఆ తర్వాత నా భర్త గారు యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అంటే ఇంట్లో ఒక ఫోటో పెట్టి యేసుక్రీస్తుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. మీ భర్త గారే చేసేవాళ్ళమ్మా? ఓకే. ఆయన ఎందుకు నమ్ముకున్నారండి? వాళ్ళకి కొంచెం చేతబడి శక్తులు జరిగినాయి. ఆయనకి జరిగినాయా? జరిగినాయి వాళ్ళ ఇంట్లో. ఓకే. దాన్ని బట్టి వాళ్ళకి అనారోగ్యం కలిగింది అనమాట. ఆ అనారోగ్యాన్ని బట్టి ఊళ్ళో సేవకులు వచ్చి ప్రార్థన చేశారంట. మా ఆడపడుచు గారు కూడా ఒక ఆవిడ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు వచ్చి ప్రార్థన చేస్తే యేసు ప్రభు పరలోకం నుంచి ఒక వెలుగులాగా ఆవిడని తాకారు. అప్పుడు ఆవిడ బ్రతికారు అనమాట. అంటే సేవకులు వచ్చి ప్రార్థన చేయటం వల్ల అలా జరిగిందమ్మా? అవునమ్మా. దేవుడే దిగి వచ్చి చేశారు. అంతకుముందు యేసు ప్రభు ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా భయంకరమైన పూజలు చేస్తా విగ్రహారాధన చేస్తా ఉండేవాళ్ళు అనమాట. అయితే యేసు ప్రభు కూడా ఒక దేవుడని అప్పటి నుంచి నమ్మారు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి నా భర్త గారు ఏం చేశారంటే యేసు ప్రభు స్వస్థపరిచారు కదా అని గుణదల కొండ మీదకి వెళ్ళి అక్కడ తల జుట్టు ఇచ్చి ఒక యేసు ప్రభు ఫోటో తెచ్చుకొని ఆ ఫోటోకి ప్రతి శుక్రవారం కూడా పూజ చేస్తా ఉండేవాళ్ళు. యేసు ప్రభు ఫోటోకి? అవును, ప్రతి శుక్రవారం చేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం చేస్తారు. కొబ్బరికాయ కొట్టి కడ్డీలు వెలిగించి చేస్తారు. కానీ చర్చికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే. ఫోటోకి మాత్రం చేసేవాళ్ళు. అమ్మ మీ బాల్యం గురించి చెప్పండి అమ్మా. చిన్నప్పటి నుంచి మేము కూడా విగ్రహారాధనను. యేసు ప్రభు అంటే ఇంటి ముందు చర్చి ఉంది కానీ మన దేవుడు కాదు యేసు ప్రభు. వాళ్ళు వేరే కులాల దేవుడు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. మనకి ఎప్పుడు చర్చికి వెళ్ళిన అనుభవం లేదు, బైబిల్ చదవటం ఏం తెలియదు కాబట్టి మనము చాలా దేవుని ఆరాధన చేస్తాం. మనకి 33.5 కోట్ల దేవదూతలు ఉన్నారు కదా. అవునవును. ఈ దేవుళ్ళే వెంకటేశ్వరుడు అని ఇంకా ఈ దేవుళ్ళందరినీ పూజిస్తూ ఉన్నాం అనమాట. ఓకే. తర్వాత మీరు ఎలా నమ్ముకున్నారమ్మా దేవుణ్ణి? మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మా. మీరు విగ్రహారాధన మ్యారేజ్ చేసుకున్నారమ్మా? హిందువులు మ్యారేజ్ చేసుకున్నారా? హిందూ మ్యారేజ్ అమ్మా. విగ్రహారాధన పెళ్ళయింది మాది. ఓకే ఓకే. అంటే ఆయన మీరు దేవుని నమ్ముకున్నారని చెప్పారు కదా, పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. ఓకే 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 అమ్మా. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నారని. ఆ తర్వాత మా అత్తగారిది బావదరిపిల్లి గ్రామము, మా అమ్మగారిది పులిగడ్డ గ్రామము. ఓకే. మా మ్యారేజ్ అయిన తర్వాత పులిగడ్డ నుంచి మేము బావదరిపిల్లి వెళ్ళిపోయాము. బావదరిపిల్లిలో ఒక 1-2 సంవత్సరాలు అలా ఉన్న తర్వాత నాగాలంక మండలానికి వచ్చాము మేము అనమాట. ఓకే. అప్పుడు నేను మ్యారేజ్ అయిన తర్వాత మా పుట్టింటి దగ్గర నుంచి మా దేవతలు ఉంటారు కదా, ఆ ఫోటోలు తీసుకెళ్ళాను అనమాట. ఓకే. అయితే మా నాగాలంక గ్రామంలో మేము ఉన్నటువంటి గృహంలోనే నా భర్త గారు యేసు ప్రభు ఫోటో పెట్టారు. దాని పక్కనే నేను సంతోషి మాత ఫోటో పెట్టుకున్నాను. అట్లాగా. ఓకే. అవునమ్మా. అయితే ఆయన ప్రతి శుక్రవారం కూడా యేసు ప్రభుకి పూజ చేసేవాళ్ళు. కొబ్బరికాయ కొట్టి కడ్డీలు వెలిగించి ఆయన ఉపవాసం ఉండేవాళ్ళు. ఒక పూట పగల భోజనం చేసి రాత్రి పూట ఉపవాసం ఉండేవాళ్ళు. ఓకే. నేను కూడా సంతోషి మాత భక్తురాలిని. ఓకే. మీ దారిలో మీరు చేసుకునేవాళ్ళు, ఆయన దారిలో ఆయన చేసుకునేవాళ్ళు. అవునమ్మా. అవునమ్మా. ప్రతిరోజు చేసేవాళ్ళమ్మా మీరు? వారానికి ఒకసారి అమ్మా. వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం నేను కూడా మడిగట్టుకుని ఆయనతో పాటు. ఆయనేమో యేసుక్రీస్తు దేవుడు చేసేవాళ్ళు, మీరేమో మీ సంతోషి మాత చేసేవాళ్ళు. ఓకే. మడిగట్టుకుని సంతోషి మాతకి పులుపు అంటే ఇష్టం ఉండదు, పులుపు తినేదాని కాదు. అలాగే పెరుగులో పులుపు ఉంటదని పెరుగు కూడా వేసుకునేవాళ్ళం కాదు. ఓకే. అలా చాలా నిష్టగా మడిగట్టుకుని అలా 40 వారాలని ఇలా చేస్తా ఉండేదాన్ని అనమాట. ఓకే. అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. అవునమ్మా. తర్వాత మీరు దేవునిలో పూర్తిగా ఎలా వచ్చారమ్మా? ఎలా వచ్చామంటే మా ఇంటికి అప్పుడప్పుడు బంధువులు వస్తా ఉంటారు కదమ్మా. అవునవును.
వాళ్ళు వచ్చినప్పుడు ఈ యేసు ప్రభు ఫోటో, సంతోషమాత ఫోటో చూసేవాళ్ళు. ఆ! చూసినప్పుడు అనేవాళ్ళు, "వాడు ఒకటేంటి, ఆ! నువ్వు ఒకటేంటి, హ్మ్. ఇద్దరు ఉంటే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా ఉండండి" అని చెప్పారు. అవునవును. ఖచ్చితంగా అడుగుతారుగా. ఆ! ఆ! అడిగితే అలా ఒక్కసారి అడిగితే పర్లేదు. అవును. ఇక వచ్చినప్పుడల్లా అలాగే అంటే ఎవరో ఒకళ్ళు అంటా ఉండేవాళ్ళు. ఆ! ఖచ్చితంగా నా అంటారు. మనసుకి బాధేసేదనమాట. అవునవును. ఆ! ఇలా అంటున్నారేంటి, ఎవరిష్టం వాళ్ళది కదా అనుకునేదాన్ని నేను. హ్మ్. అనుకుంటే ఇంకా మా ఇంట్లో మా ఆడపడుచులు గూడా అలాగే అంటూ ఉండేవాళ్ళు. ఓకే. ఆ! ఉంటే అటువైపున ఉండండి, లేకపోతే ఇటువైపున ఉండండి అని. హ్మ్. అప్పుడు నేనేం చేశానంటే నా భర్తని అడిగాను. హ్మ్. అడిగితే, "ఏవండీ ఒక నెల రోజులు సంతోషి మాతను మీరు పూజ చేయండి. హ్మ్. ఆ తర్వాత నేను యేసు ప్రభుని నేను నమ్ముకుంటానండి" అని అన్నాను. ఆ! అంటే ఆయన అన్నారు, "నేను యేసు ప్రభు చచ్చిపోయే వరకు కూడా హ్మ్. నేను యేసు ప్రభుని వదిలిపెట్టను. హ్మ్. ఎందుకంటే దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. ఆ! నేను ఈ దేవుడిని వదిలిపెట్టి నేను ఏ దేవుడిని ఆరాధన చేయనన్నారు." హ్మ్. అయితే అలా ఒక్కసారి కాదు, ఆ! కొన్ని సార్లు అన్నారనమాట. ఓకే. అనేసరికి ఇంకా ఈయనంటే ఒకటే మాట అలా చెప్పేవాళ్ళు. ఆ! ఇంకా నాకు చాలా బాధేసేది. హ్మ్. బాధేసినప్పుడు తర్వాత నేను ఇక ఎప్పటికైనా ఈయన హ్మ్. ఈ సంతోషి మాత పూజ చేయరు కదా! ఆ! నేను ఎప్పటికైనా నా భర్త దేవుళ్ళకి వెళ్ళిపోవాలి కదా! అని ఆలోచనలో ఉన్నాను. ఓకే. ఆ! అలా ఉన్నప్పుడు నేను ఆ మాట అనుకున్నాను. హ్మ్. అనుకున్న తర్వాత ఇంక ఎట్టి పరిస్థితిలో రానని చెప్పేసారు ఆయన కొన్ని సార్లు చెప్పారు. ఆ! ఆ తర్వాత నేనేం చేశానంటే, ఇక మా తమ్ముడిని ఆ! పిలిపించాననమాట. నాకు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మొక్కుందనమాట. ఆ! ఆ మొక్కుబడికి అంటే జుట్టు అక్కడికెళ్ళి ఇవ్వాలి. అవును. హ్మ్. 3 కత్తిర్లంటారు కదా! అవునవును. అలా ఇవ్వాలి. హ్మ్. కానీ నేను ఎక్కడ గుడికెళ్ళినప్పటికి కూడా నా భర్త గారు కారులోనే ఉండేవాళ్ళు. ఆ! నేను గుడిలోకి వెళ్లి పూజ చేసుకొచ్చేదాన్ని. వచ్చేవాళ్ళు. ఓకే. అలా. హ్మ్. ఆయనెప్పుడు గుడికి రాలేదనమాట. హ్మ్. ఇంకా ఆ యేసు ప్రభునే ఆరాధన చేస్తా ఉండేవాళ్ళు. హ్మ్. ఇంక నేను ఏం చేశానంటే, మా తమ్ముడిని పిలిపించి ఆ సంతోషి మాత ఫోటో ఉంటది గదా! హ్మ్. ఆ ఫోటో, ఆ పూజ సామాను, హ్మ్. అలాగే మరి నాది చాలా పెద్ద జుట్టమ్మా. ఆ! ఆ జుట్టులో మరి సగం కట్ చేసి, ఆ! ఆ జుట్టు ఆ! కానుక ఇచ్చి ఆ! మోపిదేవి గుడిలో పంపించేశాను. ఓకే. హ్మ్. పంపించేసిన తర్వాత అది గూడా నేను చాలా బాధతో పంపించా. ఎందుకంటే, ఆ! నేను ఆరాధన చేసే దేవుడు హ్మ్. నా భర్త గారు చేయకపోవటం వల్లే గదా! ఈరోజు నేను ఈ దేవతని విడిచిపెట్టవలసి వచ్చింది హ్మ్. అని హ్మ్. చాలా బాధతో, దుఃఖంతో, ఏడుపుతో హ్మ్. ఆ దేవతను పంపించేశాను. మీకిష్టం లేకుండానే ఆ ఫోటో ఇచ్చారనమాట. అవును. మీకిష్టం లేకుండా ఇచ్చేసారు. ఇష్టం లేకుండా ఇష్టం లేదసలు పంపించటం. ఇష్టం లేదు. నా అయినా భర్త కూడా గారు ఇచ్చేసారు. ఆరాధన చేయట్లేదు. సంతోషి మాత్రం పూజ చేయట్లేదు. అంటే మీరు ఆయన దారిలో నడుద్దామనే ఉద్దేశం తీసుకొని అప్పుడిచ్చారండి? అవునమ్మా. అంతేనా? అవునవును. ఆ! కేవలం ఎప్పటికైనా నేను ఆయన దారిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అని ఆయన నా నిర్ణయించుకున్నారు. దేవుడిని ఆరాధన చేయనన్నారు కదా! ఆ! అని ఒక ఆలోచన. హ్మ్. ఆయన చెప్పారంటే అంతే ఇంకా రెండో మాట చెప్పరనమాట. చా అలా పట్టుదలగా ఉంటారు. ఆ! ఆ విషయం నాకు తెలిసి ఇంకా నా యొక్క కోరిక నెరవేరదు. హ్మ్. ఈయనెప్పటికీ సంతోషి మాత్రం పూజ చేయరని నాకు తెలుసు. హ్మ్. అందుకే నేనవి పంపించేశాను. ఆ! ఆ తర్వాత మా ఇంట్లో ఒక బైబిల్ ఉండేదమ్మా. హ్మ్. మరి నేను ఆయన దేవుని ఆరాధన చేయాలి కదా! అవును. అయితే ఆ బైబిల్ ఉండేది గానీ, నా హ్మ్. భర్త గారు ఎప్పుడు గూడా బైబిల్ చదవలేదు. హ్మ్. చదవటం నేను చూడలేదు కూడా. అదే. ఆ! ప్రతి శుక్రవారం మాత్రం పూజ చేయటం చూశానలా. హ్మ్. ఇంకా ఏం చేయాలో తెలీదు. హ్మ్. యేసు ప్రభుని ఎలా ఆరాధన చేయాలో కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడు మనం చర్చికెళ్ళటం గానీ ఏం తెలీదు. హ్మ్. అప్పుడు బైబిల్ చదివితే, ఆ బైబిల్ గూడా నేను మంచం మీద పడుకొని చదివాను. హ్మ్. తెలీదు కదా! ఎలా తెలీదు కదా! భక్తి చేయాలో తెలుసుకుందాం తెలీదు. అసలేంటి అని చూసారు జస్ట్. హ్మ్. హ్మ్. తెలీదు. బైబిల్‌లో అలా మంచం మీద కూర్చొని పడుకొని చదువుకోకూడదనే విషయం కూడా తెలీదు నాకు. హ్మ్. అలా బైబిల్ చదువుతా ఉండంగా దాంట్లో హ్మ్. కొన్ని వాక్యాలు హ్మ్. నాకు బాగా నచ్చినియనమాట. హ్మ్. అంటే అదేంటంటే అపోస్తుల కార్యము హ్మ్. 10 అధ్యాయం 36 వచనములో హ్మ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని హ్మ్. అక్కడ లేఖనంలో రాస్తుంది. హ్మ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎలా అవుతాడు హ్మ్. అనే ఆలోచన. హ్మ్. ఇప్పుడు నేను చాలా దేవతల్ని ఆరాధన చేశాను. హ్మ్. మాకు కొన్ని గృహ దేవతలున్నాయి. హ్మ్. అవును. కొన్ని కుల దేవతలున్నాయి. ఉన్నాయి. అవును. గ్రామ దేవతలున్నాయి కదా! హ్మ్. అవును. అంటే నా ఇంటి వరకే ఈ దేవుడు. హ్మ్. నేను ఆరాధన చేసే గృహ దేవత పక్కింటి వాళ్ళు చేయటానికి వీల్లేదు. హ్మ్. అవును.
మేము కాపులమి. హ్మ్. అయితే మాకు అప్పుడు కులం ఉండేది కానీ, ఇప్పుడు కులం అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాము. హ్మ్. మా కులానికి ఒక దేవుడు ఉండేవాడు మా ఊర్లో. హ్మ్. అక్కడ పోలేరమ్మని. ఆ! ఆ తర్వాత ఈ గ్రామ దేవతలు ఇవన్నీ ఉన్నాయి గదా! అవును. మరి ఇవి మా ఇంటి వరకే, మా కులం వరకే, మా గ్రామం వరకే దేవుడు గదా! అవునవును. మరి హ్మ్. యేసు ప్రభు ఏంటి అందరికీ ప్రభు అని చెప్తున్నాడు. హ్మ్. మరి మా దేవుడి గురించి ఎప్పుడు అందరికీ మా దేవుడని మేమెప్పుడు చెప్పలేదు గదా! హ్మ్. అసలు ఈ అందరికీ ప్రభు ఏంటని తెలుసుకున్నాను. హ్మ్. ఆ విషయం బైబిల్‌లో రాసుంది. హ్మ్. నేను ఆరాధన చేసే దేవుళ్ళ గురించి హ్మ్. నాకు తెలియక ఆ బైబిల్ అంతా నాకు చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఓకే. అంటే బైబిల్ చదువుతుంటే నాకు హ్మ్. ఒక మనిషితో మాట్లాడినట్లుగా, హ్మ్. ఎవరో నాతో మాట్లాడినట్లుగా, హ్మ్. నన్ను నడిపిస్తున్నట్లుగా అనిపించింది. ఆ! ఓకే. అప్పుడు 115 దావీదు కీర్తన చూసాను. అంటే హ్మ్. బైబిల్‌లో చాలా లేఖనాలు చదివాను. ఆ! మళ్ళీ 115 దావీదు కీర్తనలో ఉంది. హ్మ్. ఏముందంటే, నేను పూజ చేసేటువంటి దేవుళ్ళంట హ్మ్. అవి చేతులుండి పని చేయవు, మాట్లాడు. అవును. కళ్ళుండి చూడవు, చూడలేవు. నోరుండి మాట్లాడవు, హ్మ్. కాలుండి నడవు, హ్మ్. ముక్కుండి వాసన చూడవు. హ్మ్. అవి మట్టితో తయారు చేశారు కదా! హ్మ్. అంటే అప్పటిదాకా నేను మరి చదువుకున్నాను. మరి సమాజంలో తిరుగుతున్నప్పటికి గూడా హ్మ్. మరి ఆలోచన, జ్ఞానం అనేది లేకుండా హ్మ్. విగ్రహారాధన ఆరాధన చేయటం ఏంటని ఆలోచన లేదు. ఎందుకంటే బైబిల్ లేఖనం ఏం సెలవిస్తుందంటే, హ్మ్. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. అవును. హ్మ్. ఆ గుడ్డితనములో పడిపోయి, హ్మ్. ఇక నేను ఆరాధన చేసే దేవుడే నిజమైన దేవుడు సంతోషి మాత హ్మ్. అనుకున్నాను కానీ, హ్మ్. యేసు ప్రభు గురించి నేను అనుకోలేదు. ఏంటి ఆ! అంటే యేసు ప్రభు మన దేవుడు కాదు. అవును. చెప్పాలంటే చాలా తక్కువ కులం వాళ్ళ దేవుడని అభిప్రాయం ఉండేది. హ్మ్. ఇంకా అమెరికా వాళ్ళ దేవుడు అనేటువంటి అభిప్రాయం ఉండేదన్నమాట. ఆ! కానీ బైబిల్ చదివిన తర్వాత హ్మ్. నాకు ఆ అభిప్రాయం పోయింది. ఆ! నన్ను బైబిల్ ఎవరో చదవమని చెప్పలేదు. చెప్పలేదు. మీ హుహు. అంతట మీరే చదివారు. ఆ! హ్మ్. కనీసం నా భర్త గారు గూడా "నువ్వు యేసు ప్రభు ఫోటోకి పూజ చేయని" ఏనాడు చెప్పలేదు. ఆ! బైబిల్ చదవని ఏనాడు కూడా చెప్పలేదు. హ్మ్. అలా చదువుతా ఉండంగా హ్మ్. మరలా ఇంకొక వాక్యం నాకు కంటపడింది. హ్మ్. అదేంటంటే 6 దినములు కష్టపడి పని చేయాలి. హ్మ్. 7వ దినాన మనం విశ్రాంతి తీసుకోవాలి హ్మ్. అని వాక్యం తెలుసుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఆదికాండం నుంచి నేను చదివినప్పుడు హ్మ్. ఆకాశం ఎవరు కలగజేశారు? హ్మ్. భూమిని ఎవరు కలగజేశారు? ఈ హ్మ్. సముద్రాన్ని ఎవరు కలగజేశారు? ఈ హ్మ్. సృష్టిని ఎవరు కలగజేశారు? హ్మ్. అసలు మానవుని ఎవరు కలగజేశాడు? హ్మ్. అనేటువంటి విషయాలు నాకు తెలిసినాయి. ఆ! తెలిసినప్పుడు అప్పుడు నాకొక ఆలోచన కలిగింది. ఏంటంటే హ్మ్. మనను చేసిన వాడే దేవుడు. అవును. మనం దేవుడిని చేయలేం కదా! అవునవును. మనం ఊపిరి పోయగలుగుతామా? హుహు. ఒక దేవుడి దాకా ఎందుకండి? హ్మ్. ఒక జీవికి, హ్మ్. ఒక చిన్న ఎలుకకి, పిల్లికి ఉంటాయి. ఇవన్నీ ప్రాణులుంటాయి. అవును. కనీసం వాటికైనా మనం ప్రాణం ఇవ్వగలుగుతామా? ఆ ఇవ్వలేము. శక్తి మనకుందా? లేదు. లేదు. హ్మ్. లేనటువంటి మనము దేవుని ఎలా తయారు చేయగలుగుతాం? హ్మ్. కదా! ఆ అవును. ఆలోచనొచ్చింది. నాకప్పుడు బైబిల్ చదివినాక ఒక గ్రహింపు, హ్మ్. ఒక ఆలోచన కలిగిందనమాట. హ్మ్. అప్పుడు ఇంకా మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచనం చదివానమ్మా. హ్మ్. బైబిల్ ఆదికాండం నుంచి చదువుతున్నాను. హ్మ్. ఎక్కడ ప్రారంభించాలో, ఎలా చదవాలో, ఎలా కొనసాగించాలో హ్మ్. తెలీదు. ఆ! అంటే స్టార్టింగ్ నుంచి చదువుతా ఉండంగా ఈ విషయాలన్నీ గూడా ఆ! బైబిల్ అంతా చదివిన తర్వాత నీకు ఒక అవగాహనకొచ్చాను నేను. ఓకే. హ్మ్. ఆ తర్వాత మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచనంలో హ్మ్. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడను. హ్మ్. నమ్మని వానికి శిక్ష విధించబడను అని వాక్యం ఉంది. ఓకే. అవును. అప్పుడు నాకు చాలా భయమేసింది. హ్మ్. ఏంటి ఈ శిక్ష? హ్మ్. చాలా శిక్షలున్నాయి ప్రపంచంలో. భర్త హ్మ్. కొట్టాడని, లేపోతే ఆ శిక్ష ఒకటి, హ్మ్. ఇంకా అప్పుల శిక్ష, సమస్యల శిక్ష, చాలా శిక్షలున్నాయి గదా! హ్మ్. కానీ ఈ బైబిల్‌లో రాసిన శిక్ష ఏంటంటే హ్మ్. అది నరకానికి వెళ్ళిపోతే మనిషి, హ్మ్. అక్కడి నుంచి బయటికి రాలేని శిక్ష అది. అవును. నరకం ఎలా ఉంటది? హ్మ్. అంటే అది అగ్ని గంధకాలతో కూడి ఉంటది. హ్మ్. ఆ వాక్యం సెలవిస్తుంది. హ్మ్. అగ్ని ఆరిపోదు, పురుగు చావదు. చావదని ఉంది. పురుగు అంటే ఏంటి? హ్మ్. మన ఆత్మ. హ్మ్. అగ్ని అంటే ఏంటంటే ఇంకా దానికి ఎప్పటికి యుగాలు కూడా హ్మ్. ఆ అగ్నిలో ఒక మనిషి చనిపోతే ఆ ఆత్మ కాలుతూనే ఉంటది. హ్మ్. ఆత్మకి చావు లేదు. అవును. మన శరీరానికి చావు ఉంది కదా! అవునవును. హ్మ్. కానీ ఆత్మకి చావు లేదా? అవును. ఎవరు చెప్పలేదు ఈ విషయాలు హ్మ్. అని
నేను అనుకున్నాను. అప్పుడు ఇవన్నీ కలిసి వాక్యాలన్నీ చదివిన తర్వాత ఎలా అయినా సరే నేను చర్చికి వెళ్ళాలి. యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి, ఒక గ్రామానికి, ఒక జిల్లానికి, ఒక దేశానికే కాదు, యేసు ప్రభు సమస్త దేశాలకి దేవుడని 100వ దావీదు కీర్తనలో ఉంది కదా. నేను ఎలా అయినా చర్చికి వెళ్ళాలి, యేసు ప్రభు నిజమైన దేవుడని ఈ బైబిల్ చదివి నేను తెలుసుకున్నానని నా భర్త గారికి నేను బోధించడం ప్రారంభించాను. మీరే మొదలు పెట్టారనమాట. అవును, ఆయనకి మీరు చెప్పారు. అవును, మొదలు ఆయన, కానీ ఫస్ట్ మీరే చెప్పారు. మీరే ముందుగా బైబిల్ చదివారు, మీ ద్వారానే ఆయనకు బైబిల్ తెలిసింది. అవును, ఓకే. ఆయన ద్వారా నేను వచ్చాను, నా ద్వారా ప్రభువుని ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. ఓకే. అలా ఆయనకి బైబిల్ ఎప్పుడైతే నేను చెప్పడం ప్రారంభించానో బాగా కోపం వచ్చేసేది ఆయనకి. ఎందుకని? చర్చికి వెళ్ళకూడదు మనం అనేవాళ్ళు. ఓకే. అందులో 6 దినాలు కష్టపడి పని చేయాలి. 6 దినాలు మనిషికి దేవుడు ఇచ్చాడు. 7వ దినాన దేవుడు మన బ్రతికిచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, ఊపిరిని ఇచ్చాడు, ఆయన మనకు సమస్తాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన స్తుతించాలి 7వ దినాన. అందుకని మనం మందిరానికి కంపల్సరీ వెళ్ళాలండి. మనం కులం అనుకుంటున్నాము, మనందరము ఒకే మనిషిలోంచి వచ్చామండి. ఆదాము అన్నటువంటి మనిషిలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతులు, వంశాలు, కులాలు, మతాలన్నీ కూడా ఆ ఒక్క ద్వారా వచ్చామండి. ఆదికాండం 11వ అధ్యాయంలో మనిషి దేవుని మించిన ఆలోచన చేసుకుంటుంటే ఆ సమయంలో అక్కడ ఆ మనిషిని తారుమారు చేశాడు ప్రభు. ప్రపంచంలో నలుదిక్కుల మనిషి చెదిరిపోయాడు. అప్పుడు కులాలు, మతాలు, భాషలు ఏర్పడినాయండి. మన అందరిది ఒకే కులం అండి అని చెప్పాను నేను. బైబిల్ చెప్పినా వినరే ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పినా వినరే. మందిరానికి వెళ్ళాలంటే ఇంకా కోపం వచ్చేది. మనం వెళ్ళకూడదు, వాళ్ళెవరో వెళ్తారు ఊరు చివరోళ్ళు, మన కులం ఏంటి, మన మతం ఏంటి, ఇప్పుడు చెప్తే చెప్పావు, పిచ్చి పిచ్చి వేషాలు ఏబాక అన్నారు. కానీ ఆయన ఎంత కోపడినప్పటికీ కూడా నాకు ఇంకా బైబిల్ చదవాలని, ఇంకా చర్చికి వెళ్ళాలని బాగా తృష్ణ కొని ఉండేది అనమాట. దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో, దేవా నా ప్రాణము దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుందని ఆ వాక్యము ప్రకారము నాకు చాలా ఆశగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు, ఎప్పుడు మనం ప్రాణం పోతుందో తెలియదు. ఆవిరి లాంటి జీవితం కదా. కానీ చనిపోయే ముందే చర్చికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి. ఎందుకు చర్చికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు అందరికీ ప్రభువు కాబట్టి వారానికి ఒక దినం చర్చికి వెళ్ళాలి, విశ్రాంతి తీసుకుని ఆయన స్తుతించాలి. మనం ఎందుకు బాప్తిజం తీసుకోవాలంటే నరకం నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు ఒకే మార్గం. యోహాను సువార్తలో చెప్తున్నారు కదా 14వ అధ్యాయము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇవన్నీ అమ్మా మీరు ఇవన్నీ వాక్యం ద్వారానే తెలుసుకున్నారు, బైబిల్ చదవటం ద్వారానే తెలుసుకున్నారు. అవునమ్మా, అవును. చర్చికి వెళ్లకుండా అసలు చర్చి తెలియదమ్మా, తెలియదు. మీకు కేవలం బైబిల్ చదివి నేర్చుకున్న జ్ఞానం ఇది. అవును. అలా 40 days ఫాస్టింగ్ ఉన్నామమ్మా. 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు సేవకులు చెప్పారు అనమాట, రోజుకు ఒకరింట్లో ప్రార్థన జరిగేది. సేవకులు అన్నారు, మీరు చాలా చోట సాక్ష్యం చెప్తాకి వెళ్తున్నారు కదా, బాప్తిజం తీసుకోమని చెప్పారు. అంటే అంకుల్ గారు వస్తున్నారండి మీతో? చర్చి మన ఇంటి దగ్గరే కదా, చర్చి మన ఇంట్లో రోజుకు ఒకరింటికి చెప్పారు కదా. నైట్ టైం ప్రేయర్స్ పెట్టేవాడు. అంకుల్ గారు కూడా వచ్చేవాళ్ళు మీతో? వచ్చేవాళ్ళు. ఓకే, దేవుని స్తోత్రం. సేవకుల మాట గాని, సంఘ పెద్దల మాట గాని, విశ్వాసుల మాటలు గాని ఎవరి మాటలు వినేవాళ్ళు కాదు బాప్తిజం తీసుకోమంటే. నేను కూడా చెప్పాను, ఏమండి మనము ఉపవాసాలు ఉంటున్నాం కదా, దేవుళ్ళు బాగా సాగుతున్నాం, మీరు చాలా జిల్లాల్లోకి వెళ్ళిపోతున్నారు సాక్ష్యం చెప్పడానికి, బాప్తిజం తీసుకుందామంటే ఎంతమంది చెప్పినా వినేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనకి మనసులో ఒక కోరిక ఏంటంటే ఎవరో ఒకరిని కొట్టాలి, ఏదో చేయాలని ఆలోచన. అదైన తర్వాత హెసన్న గారిని తీసుకొచ్చి మంచిగా ఒక 50,000 ఖర్చు పెట్టి, నేను అప్పుడు బాప్తిజం తీసుకుంటాను, ఇక్కడి నుంచి రేవు దాకా ఊరేగింపుగా వెళ్ళి అప్పుడు బాప్తిజం తీసుకుంటా అని చెప్పారు. అలా లాస్ట్ 40 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు నైట్ పూట అనమాట, ఒక సిస్టర్ గారి కాడ ఇలా కృతజ్ఞత కూడిక అయిపోయినాక అప్పుడు చెప్పారు, 40 days అయిపోయింది కదా, బాప్తిజం తీసుకోమంటే తీసుకొని అని చెప్పారు. నేను చెప్పినా వినలేదు. రాత్రి 1 గంట అయిపోయింది, మేము పడుకుంటాకని చిన్న ప్రార్థన చేసుకుంటున్నాము. అప్పటికే రెస్ట్ లేదు కదమ్మా, 40 days అయిపోయింది కదా, ఇంకా పడుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా ఉండగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన మీదకి వచ్చారనమాట.
ఈయన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. భాషల్లో నా కుమారుడు నువ్వు వెంటనే బాప్తిజం తీసుకో లేకపోతే చచ్చిపోతావని దేవుడు మాట్లాడారు. ఆయన నోటి వెంబటే వస్తున్నాయి అన్నమాట, ప్రవచన వరం వస్తుంది. అప్పుడు మాట్లాడే దేవుడు అన్నారు, నేను నా 9 కృపాలతో నేను నింపుతాను, నిన్ను నా సేవకు నేను ఉపయోగించుకుంటాను, నువ్వు లేచి నిలబడు, ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను నీలో ఉండి మాట్లాడతాను అన్నారు దేవుడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన మాటకు లోబడి ఆ ఉదయానికల్లా, ఆ రాత్రి కూడా బాప్తిజం తీసుకొని చెప్పారు అందరికి. ఆ ఉదయానికి ఫాస్టర్స్ కి, ఆత్మీయ బిడ్డలకి, అందరికి, సంఘ పెద్దలకు ఫోన్ చేసి పిలిపించి బాప్తిజం తీసుకున్నామమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను, నా భర్త, నాతో పాటు ఇంకా 3 సిస్టర్స్ అందరూ కలిసి నెక్స్ట్ డే తీసేసుకున్నారు. అవును, వల్లి పద్మ ఆంటీ గారు, శేబారాణి, అలాగే సువార్తమ్మ గారు, ఈ 3 మొత్తం 5 కలిపి బాప్తిజం తీసుకున్నాం అన్నమాట. దేవుని గొప్ప కార్యం. ఆ తర్వాత దేవుడి సేవకు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆయన్ని అనేక జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలోను, భారతదేశంలో అనేక స్థలాల్లో ఆయన బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నారు. ఇంకా మా దగ్గరే డేట్స్ తీసుకుని 3 రోజులు మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళు. ఆయనకి దేవుడు అన్ని వరాలు ఇచ్చారు, స్వస్థత వరము, ప్రవచన వరం, దర్శన వరం. అలా ఒక మనిషిని చూసి ఆ మనిషి ఎందుకు వచ్చాడు ఏంటి అని కూడా చెప్పేవాళ్ళు అనమాట. అంత వాడుకున్నారు. ఇంకా ఇది ఏ సంవత్సరంలో అమ్మా ఇది జరిగింది? ఇది 2000 సంవత్సరం దగ్గర నుంచి అనమాట. 2000 నుంచి ఇప్పటికి సేవలోకి వచ్చి 24 సంవత్సరాలు అయిందమ్మా. ఓకే. అయితే అలా దేవుడు అన్ని స్థలాల్లో బలంగా వాడుకుంటున్నారు. మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా, ప్రార్థన చేసినప్పుడు అనేక మంది గడ్డలు వెళ్ళిపోవటం, దెయ్యాలు వెళ్ళిపోవటం, సంతానం లేని వారికి దేవుడు సంతానం ఇవ్వటము, ఇలా అనేక మంది రక్షణలోకి నడిపించడం, ఇలా కొన్ని వేల ఆత్మలు రక్షణలోకి నడిపించాం. దేవుని కార్యాలు అక్కడ జరిగినాయి. అవునమ్మా, గొప్పగా జరిగినాయి, గొప్పగా వాడుకున్నాడు ఆయన్ని. అవునవును. మాకు దేవుడు నాగాలంకలో ఒక చర్చి ఇచ్చారు, అలాగే కొత్తపాలెం, అవనిగడ్డ, కోడూరు, విజయవాడలో కూడా మాకు 5 చర్చిలు ఇచ్చారమ్మా. అయితే అలా సేవలో మేము కొనసాగుతూ ఉండగా, బలంగా సాగుతూ ఉండగా, అవి డెంగ్యూ వచ్చిన కొత్త దినాలు అన్నమాట. నేను పూర్తి ఆరోగ్యంతో ఉండేదాన్ని, నా భర్త గారు కూడా పూర్తిగా ఆరోగ్యంతో ఉండేవాళ్ళు. 2013 సంవత్సరంలో అన్నమాట ఈయనకి డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వస్తే ఇక హాస్పిటల్కి అని తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఇది వైరల్ ఫీవరే అన్నారు. అలా ఒక 5 రోజులు టెస్టులు చేయించినప్పుడు జ్వరం బాగా ఎక్కువగా ఉంటుంది, టెస్టుల్లో మాత్రం వైరల్ ఫీవరే అన్నారు కదా. ఇంకా ఆయనే మందులు ఇస్తా ఉన్నారు అనమాట. అయితే 7వ రోజున ఏమైందంటే, ఇది డెంగ్యూ అమ్మా, పర్లేదు, అయినా 80,000 ఉన్నాయి కణాలు, మీరు రేపు విజయవాడ తీసుకెళ్ళండి అన్నారు. విజయవాడ అనేసరికి నా ప్రాణం అయిపోయింది. భయం వేసింది. విజయవాడ అనేసరికి అంటే సీరియస్ కండిషన్ లో ఉంటేనే కదా. భయం వేస్తే అప్పుడు రేపటి దాకా ఎందుకులే, ఇవాళ వెళ్దాంలే అని ఈ రోజే వెళ్ళిపోయాం. ఆ నైట్కే వెళ్ళిపోయాం. నేను, ఈయన, మా ఆత్మీయ బిడ్డలు, మా ఆడపడుచు వాళ్ళు, బావగారులు అందరూ వెళ్ళిపోయాం. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేసాం. తగ్గి మరలా బాగా ఎక్కువైపోయి, అయితే సెప్టెంబర్ 13, 2013 సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖు నాడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభుని నిద్రించారు. అవునండి. అయితే అప్పటి నుంచి, ఆయన చనిపోయిన తర్వాత నుంచి కూడా ఇంకా భయంకరమైన శ్రమలు, నాకు బంధువుల ద్వారా భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ ఆ శ్రమల్లో దేవుడు నన్ను నిలబెట్టి, దేవుడు తన యొక్క ఆత్మతో నన్ను నింపి బలంగా వాడుకుంటూ ఉన్నారు. సేవలో అలాగే నేను కొనసాగుతూ ఉన్నాను. అనేక జిల్లాల్లో కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా దేవుడు ఈ రోజుకి కూడా బలంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే నేను చెప్పానమ్మా, ఈ లోకంలో ఏదో సంపాదించడం కాదు, కానీ దేవుడు మనకి ఒక విలువైన ఆత్మ ఇచ్చాడు. మనకి మనిషికి ఉన్నటువంటి విలువ ఏ జంతువుకి లేదండి. మనకి చాలా విలువైన బ్రతుకు. ఆ బ్రతుకును మనం సార్థకం చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని ఆయన సేవలో కొనసాగిస్తానని తీర్మానం చేసుకున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నేను ఆ ప్రభు వైపు చూస్తూ, నా ముందుంచబడినటువంటి పరుగు పందెంలో ఈ రోజు వరకు నేను ఓపికతో పరిగెత్తుతూనే ఉన్నానమ్మా. అమ్మ, మీకు ఈ జిల్లా వాళ్ళు పోస్ట్ ఇచ్చారు, ఏంటమ్మా అది? క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని, CJSC అనమాట. అంటే
చర్చి దగ్గరికి ఎవరైనా వచ్చి గొడవలు చేసినా, హ్మ్. చర్చిని ఏమైనా పగలగొట్టినా, హ్మ్. అలా మాకొక గ్రూప్ ఉందమ్మా. ఆ! క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని. ఆ! ఆ కమిటీలో ఆంధ్ర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను కొనసాగుతూ ఉన్నాను. ఓకే. ఏ మీకు కమిటీ వాళ్ళిచ్చారమ్మా అది? అవునమ్మా. ఓకే. ఏ దైవ సేవకుడి సమస్య వచ్చినా చర్చి విషయంలో హ్మ్. మేము అక్కడికెళ్ళి వాళ్ళకి తగినటువంటి న్యాయం చేసి, హ్మ్. గవర్నమెంట్ పరంగా మేము వెళ్లి వస్తూ ఉంటామనమాట. ఓకే. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అలా నిలబెట్టుకున్నారు. అవునమ్మా. అవును. ఓకే. ఆ! ఈయన 13 సంవత్సరాలు సేవ చేశారమ్మా. దేవుని స్తోత్రం. ఆంధ్ర రాష్ట్రంలోను, హ్మ్. బయట రాష్ట్రాల్లోనూ గూడా విస్తారమైన పరిచర్య చేశారు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు? నా భర్త గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి 11 సంవత్సరాల నుంచి ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. ఓకే. దేవుని స్తోత్రం. అమ్మ మీరిప్పటికి ఎంతమంది ఆత్మల్ని రక్షించారు? హ్మ్. ఆత్మ రక్షించానంటే చాలా చోట్లకి వెళ్ళానమ్మా నేను. అనేక హ్మ్. జిల్లాలు, రాష్ట్రాలు గూడా ఎళ్ళాను గదా! హ్మ్. ఆహ్, ఎక్కడికి వెళ్ళినప్పటికీ గూడా నా సాక్ష్యం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, హ్మ్. అంటే లెక్క పెట్టలేదు గానీ చాలా ఆత్మలు బలపడినాయమ్మా. ఓకే. దేవుని స్తోత్రం. హ్మ్. ఈ 11 సంవత్సరాల్లో కూడా హ్మ్. నన్ను ప్రభు తన మహిమ కొరకు నిలబెట్టారు. అవును. అయితే నేను ఎలా ఉండేదాన్నంటే ఒక పిరికిదానిలాగా ఉండేదాన్ని ఇంట్లో. హ్మ్. ఒక హ్మ్. గృహిణిగా ఉండేదాన్ననమాట. హ్మ్. అంటే వంట చేసుకుంటాం వరకే గానీ హ్మ్. మా ఇంట్లో ఏంటంటే సాధారణంగా ఆడవాళ్ళు మాట్లాడకూడదు. అవును. మగవాళ్ళు పెత్తనం, వాళ్ళు మాట్లాడతాం, వాళ్ళు అవును. చేయటమే. ఏది అవసరమైతే మనం మాట్లాడతాం. అవునవును. అలా ఉండేదనమాట. హ్మ్. అయితే ఇంకా నా భర్త గారు వెంట నేను గూడా పరిచర్యకి అనేక ప్రాంతాలకు వెళ్ళాననమాట. హ్మ్. వెళ్ళినప్పుడు చాలా భయము, చాలా పిరికితనం నాకు. హ్మ్. అప్పుడు నేను చెప్పేదాన్ననమాట. నా భర్త గారు కొన్ని వేల మందిలో సభలో మాట్లాడేవాళ్ళు. ఆ! నేను నా భర్త గారితో నేను వెళ్ళాలంటే నేనొక కండిషన్ పెట్టేదాన్ని. హ్మ్. అదేంటంటే స్టేజి మీదకి నన్ను పిలవకూడదు. హ్మ్. నన్ను ప్రార్థన చేయమని అడగకూడదు. పాట పాడమని అడగకూడదు. ఆ! అలా అయితే మీ వెంట వస్తానని చెప్పేదాన్ని. ఓకే. ఆ! ఆ! సరేననేవాళ్ళు. ఆ! మా సంభాషణ నాకు ఈయనకే తెలుసు కదా! ఆ! అక్కడ సేవకులకు తెలీదు గదా! తెలీదు గదా! ఆ! అనుకోకుండా వాళ్ళు పిలిస్తే ఇంకా ఆ! తప్పనిసరిగా ప్రార్థన చేసేవాళ్ళు. చేసేయటం, గబక్కన స్టేజికి దిగొచ్చి నేను ఆ చివర ఎక్కడో కూర్చుంటాం. కూర్చోవడం. ఓకే. ఆ! అలా చేసిన అంత పిరికితనంగా ఉండేదాన్ననమాట. ఆ! ఇక చర్చిలో మరి ఆయనకి ఇంకొక 4, 5 చర్చిలకెళ్ళొస్తా ఉండేవాళ్ళు గదా! హ్మ్. "నువ్వు వాక్యం చెప్పు" అని చెప్పి నన్ను చెప్పినప్పటికి గూడా, హ్మ్. ఆయన వచ్చే వరకు గూడా నేను అలా పాటలతో కంటిన్యూ చేసేదాన్నే కానీ, ఆ! వాక్యం చెప్పడానికి ఇష్టపడేదాన్ని ఆ! గాదు. ఓకే. హ్మ్. ఎంత బైబిల్ తెలిసినప్పటికి గూడా హ్మ్. ఏంటంటే ఆయనున్నారు. ఆయన అవును. చూసుకుంటారు. చూసుకుంటారు. ఆయన బాగా చెప్తారు. ఆయన చెప్తారు. బాగా ప్రార్థన చేస్తారు. ఆయన వాక్యం చెప్తే పక్షులు ఆలకిస్తాయి. ఆ! ఆయన చేస్తే ఎలాంటి వారైనా మారతారు. మారతారు. ఎలాంటి అద్భుతమైన జరుగుతది. జరుగుద్ది. హ్మ్. నన్ను నేను తక్కువగా ఊహించుకుని ఆయనున్నారులే ప్రతి దానికి. హ్మ్. ఆయన వెళతారులే, ఆయన హ్మ్. చేస్తారులే, ఆయన హ్మ్. మాట్లాడతారులే హ్మ్. అని నేననుకునేదాన్ని. హ్మ్. మా ఇంటికి ఎవరన్నా సేవకులొచ్చినప్పుడు ఆయన కోసము హ్మ్. ఆయన బయటికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. అమ్మ పలానాది చెప్పు అని చెప్పేవాళ్ళు. హ్మ్. చెప్తే నేను వాళ్ళు చెప్పినాట్లో కొన్ని మాటలే చెప్పగలిగేదాన్ని ఈయనకి. ఓకే. ఆ! ఇంకేం చెప్పారంటే, "అవసరమైతే ఫోను చేసి కనుక్కోండి. ఆ! వాళ్ళనడిగితే వాళ్ళు చెప్తారు కదండీ! ఇంక నన్నెందుకు అడుగుతారు" అనేదాన్ని నేను. అంతా చెప్పలేకపోయేదాన్ని. పిరికితనంగా ఆ! ఉండేవాళ్ళు. ఓకే. పిరికితనము చెప్పిన మాట కూడా తిరిగి హ్మ్. చెప్పేదాన్ని కాదు. ఓకే. తెలిసేది కాదు నాకు. ఆ! అంత అమాయకత్వంతో హ్మ్. ఉండేదాన్ననమాట. హ్మ్. ఆ తర్వాత ఇక ఈయన వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. దేవుని సన్నిధికి ఈయన చేరిన తర్వాత నుంచి ఇంకా సంఘాలు నడిపించాలి కదమ్మా! అవును. ఆ సమయంలో ఇంకా భయంకరమైనటువంటి శ్రమలొచ్చినియి. అవును. ఆ శ్రమల్లో దేవుడు నన్ను నిలబెట్టి, హ్మ్. నన్ను ఆయన మహిమార్థమై హ్మ్. వాడుకుంటా ఉన్నారు ఈ రోజు వరకు దేవుని కూడా. స్తోత్రం కలుగునుగాక. అవునమ్మా. హ్మ్. అవును. ఎంత నేను గొప్పగా అనుకున్నదాన్ని జరిగింది. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండేదాన్ని. ఆయనున్నారుగా, ఆయన చూస్తారుగా, ఆయన చేస్తారుగా అనుకుంటాం. అనుకునేదాన్ని హ్మ్. నేనైతే. హ్మ్. ఇప్పుడేమనిపిస్తుందంటే, హ్మ్. ఏ సేవకుడికైనా, ఏ పురుషుడికైనా తన హ్మ్. భర్త ఉండగానే హ్మ్. అన్ని విషయాలు తెలుసుకోవాలి, సహకరించాలి అవును. అని దేవుడు నాకనిపిస్తా కూడా ఉంటది. ఆదాముకి సాటి అయిన సహకారే గదా చేసింది అవ్వమని. అవునమ్మా. హ్మ్. ఇప్పుడు నేను చేసే సేవ చూస్తే నా భర్త గారుంటే ఎంత సంతోషించేవారు అనుకుంటాననమాట. అవునవును. ఖచ్చితంగా అండి. హ్మ్. ఆయనకంటే ఎక్కువ సేవ చేస్తున్నానమ్మా ఇప్పుడు నేను. అవునవును. ఆయనకంటే కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి కొన్ని రాష్ట్రాలు వెళ్తూ హ్మ్. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. అవును. ఆ దేవుని ధన్యత స్తోత్రం. ప్రభు నాకిచ్చారు. ఆ! ఒక ఇంట్లో ఒక గృహిణిగా ఉన్నటువంటి నాకు ఆ! ప్రభువా నన్ను ఇలా వాడుకున్నారంటే నన్ను ఒకసారి నేనే నమ్ముకోలేననమాట. అంతగా ఆ! దేవుడు తన జ్ఞానమిచ్చి, ఆ! ధైర్యమిచ్చి నాకు అవును. నిలబెట్టారు. హ్మ్. నేటి సమాజంలో హ్మ్. స్త్రీలు గూడా ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. అవును. హ్మ్.
ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. మిమ్మల్ని చూస్తే మేము అదే నేర్చుకుంటాం అమ్మా. మీలాగా థ్యాంక్స్ అమ్మా. ధైర్యంగా ఉండి, అలాగా మేము బలంగా వాడబడాలని కోరుకుంటాం. థ్యాంక్స్ అమ్మా. ఆ! ఇప్పటికే చాలా మంది అంటారు. కొంతమంది అయితే ఆత్మీయ బిడ్డలు వాళ్ళకి చిన్న పాపలు పుట్టినప్పుడు ఆ! కొంతమంది మా పాస్టమ్మ గారి లాగా అవ్వాలనుకుంటారు. దేవుని స్తోత్రం. కొంతమంది ముద్దుకి నా పేరు పిలుచుకుంటా ఉంటారు ఆ! అనమాట. అమ్మా మిమ్మల్ని ఎవరైనా మత మార్పిడి చేశారా? లేదమ్మా, చేయలేదు. హ్మ్. నా అంతరికి నేనే బైబిల్ చదువుకుని యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నాను. అంటే మీ ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో అందరూ బలవంతంగా దేవునిలోకి నడిపిస్తున్నారని, మత మార్పిడి చేయిస్తున్నారని చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారమ్మా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మత మార్పిడి చేశారా? బలవంతంగా మత మార్పిడి చేస్తే ఈ రోజున ప్రపంచంలో అందరూ కూడా ఆ! క్రిస్టియన్సే ఉండేవాళ్ళు. అవును. యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మా మీ భర్త గారైన పరిశుద్ధ బాబు గారు దైవ సేవకులకి ఏమైనా చేశారా? అవునమ్మా. హ్మ్. ఆయన ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి, సేవలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హ్మ్. ఆయన ధ్యాసంతా దేవుని గురించే. హ్మ్. ఇంకా సేవకులకి ఏం చేయాలని ఆలోచన చేసేవాళ్ళు. హ్మ్. ఏ సేవకులకు కష్టం వచ్చినప్పటికీ కూడా హ్మ్. దివిసేములో అందరికంటే ముందే ఉండేవాళ్ళు ఆయన. హ్మ్. ఈయనకంటే ముందుగా హ్మ్. జోషి అయ్య గారని మాస్టర్ గారు అవనిగడ్లో ఉన్నారు. హ్మ్. ఆయన కూడా 8 మండలాల మీద ఆయన హ్మ్. ప్రెసిడెంట్ గా చేశారన్నమాట. హ్మ్. ఆయన కూడా మంచి పరిచయం చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. హ్మ్. దేవుడు ఆయన ఇంకా మంచిగా బలపరిచి వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. హ్మ్. అలాగే నా భర్త గారి విషయానికి వచ్చేసరికి హ్మ్. ఏ సేవకుడికి సమస్య వచ్చినప్పటికీ కూడా హ్మ్. ముందు ఈయన ఉండేవాళ్ళు. ఓకే. ఎవరితో మాట్లాడాలన్నా, హ్మ్. ఒక స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలన్నా, హ్మ్. ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా హ్మ్. ఈయన సేవకులు అంటే చాలా ప్రాణం అమ్మ. హ్మ్. ముందు ఇంటి దగ్గర హ్మ్. సంఘంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా హ్మ్. పలానా సేవకుడికి పలానా సమస్య వచ్చిందంటే హ్మ్. అక్కడ ఆ పనులన్నీ వదిలిపెట్టుకుని హ్మ్. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే వరకు, పోరాటం చేసి న్యాయం జరిగే వరకు వాళ్ళ దగ్గర నిలబడి హ్మ్. వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. హ్మ్. ఈ రోజున కూడా దేశంలో చాలా మంది సేవకులు హ్మ్. ఆయన లాంటి వారు లేరని బాధపడినటువంటి వారి సేవకులు హ్మ్. ఆయన ఇప్పటికీ ప్రభు దగ్గరికి వెళ్ళి 11 సంవత్సరాలు అయ్యి 12 హ్మ్. సంవత్సరం వచ్చింది. అమ్మా ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారంటే చిన్న సమస్య వచ్చినా కూడా ఆత్మహత్యల వైపుకి వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులని అటు తిరుగుతున్నారు. వారికి మీరిచ్చే బలమైన సూచన ఏంటమ్మా? చావు పరిష్కారం కాదమ్మా అవును. దేనికైనా. అంటే సమస్య వచ్చినప్పుడు చనిపోతే హ్మ్. సమస్యలు ఇంకా చనిపోయిన తర్వాత హ్మ్. ఇంకా ఎక్కువైపోతుంది. అవును. ఇప్పుడు నరకంలో పరిష్కారం దొరకదు కదమ్మా. అవును. ఒక ఆత్మ బలవంతాన చనిపోకూడదని బైబిల్ చెబుతా ఉంది. అవును. అవును. ఖచ్చితంగా. అవును. మనం ధైర్యంగా నిలబడి హ్మ్. దేవుని వైపు చూస్తే హ్మ్. మన దేవుడు మనకి సమస్యకి పరిష్కరించిందంటూ కూడా ఏమీ లేదు. అవును. వాక్యం చెప్తుంది. హ్మ్. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. లేదు. హ్మ్. అలా ప్రతి స్త్రీ కూడా తనకు సమస్య వచ్చినప్పుడు హ్మ్. ఆ దేవుని వైపు చూసి ధైర్యంగా నిలబడితే హ్మ్. తను అనుకున్న పని ఏదైనా సాధించగలుగుతుంది. అవును. ఖచ్చితంగా. అది ఒక కుటుంబాన్ని కట్టుకునే విషయం కావచ్చు, అవును. లేకపోతే నువ్వు స్త్రీ బిజినెస్ పరంగా కావచ్చు, ఆ! ఒక జాబ్ పరంగా కావచ్చు, ఆ! ఏ విషయమైనా సరే హ్మ్. స్త్రీ సాధించలేదంటూ కూడా ఏదీ లేదు. అవునమ్మా. అమ్మా మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీ యొక్క సమయాన్ని వెచ్చించి మా యొక్క ఛానల్‌కి వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. చాలా బలపడ్డాం. అలాగే ఇంకోసారి కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే నన్ను కూడా ఎంతగానో ప్రేమించి క్రిస్టియన్ మెంటర్స్ ఈ ఛానల్‌కి పిలిపించి ఈ సాక్ష్యం అనేక మందికి వినిపించటానికి మీరు చేసిన ఈ ప్రయత్నం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.